గురించి నేను వాక్యం చదివిస్తాను. నీ ప్రియుని విశేషం ఏమిటి అంటే ఆయన పదువేల అతి సుందరుడు, ఆయన అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన 10,000 అతి సుందరుడు, మనోహరుడు అని వాక్యం చదివిస్తుంది. సూర్యకాంతి 14 పోలిన వాడు, ఆయన పాదాల్లో అపరిచయమైన అని వాక్యం చదివిస్తుంది. అలాంటి అద్భుతమైన దేవుడు, అలాంటి మహోన్నతమైన దేవుడు, అలాంటి కృప కలిగిన దేవుడు ఆయన మనలో ఇగో స్వరూపమైన సొగసైన లేకుండా మార్చబడ్డాడు. ఆయన అతిక్రమం చేయవారిలో ఒక్కడిగా ఎంచబడ్డాడు. ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనని వాక్యం సెలవిస్తుంది. ఆయన నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైన, ఆయన తన ప్రాణాన్ని మన కొరకు దారపోసినని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, బతుకు తేబడిన గొర్రెపిల్ల వలె బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టుగా ఆయన మన కొరకు మౌనంగున్నవాడు. ఆయన మన నుంచి ఏది ఆశపడలేదు, కానీ మనలో ఏ మంచితనం లేకపోయినా, మనలో ఆయన ఎదుట ఇగో ఇది అని చెప్పడానికి మనకంటే ఏది లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఆనందింపచేశాడు, మనల్ని సంతోషింపచేశాడు. ఆయన మన ప్రాణములను తెప్పరిల్ల చేశాడు. విలువలేని మన బ్రతుకులకు ఒక విలువనిచ్చాడు. ఆయన మన స్థానాన్ని కోరుకున్న దేవుడు. ఆయన మన యొక్క బలహీనతలను భరించిన వాడని వాక్యం సెలవిస్తుంది. మన యొక్క వ్యసనములను సహించిన వాడని వాక్యం సెలవిస్తుంది. ఆయనంట ప్రజల యొక్క ప్రతి విధమైన బలహీనతలన్నీ ఆయన మీద మోపబడ్డాయని వాక్యం సెలవిస్తుంది. అలాంటి మంచి దేవుడు మనల్ని ప్రేమించాడు. అవును ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, నీ దృష్టి మా మీద ఏలో పడిందో మాకు తెలియదు, కానీ అయ్యా తండ్రి ఎంతో మంది ప్రభా నశించిపోతున్న వారు ప్రభా, కానీ వారిలో మమ్మల్ని మీరు ఎన్నుకోవడానికి మీరు ఏ పాటి వారము తండ్రి, వారిలో మేము ఏర్పరచబడ్డానికి ఏ పాటి వారము తండ్రి, వారిలో మేము అయ్యా తండ్రి ప్రభా నీ చేత రక్షించబడ్డానికి, నీ చేత మేము ఎన్నుకోబడ్డానికి, నీ చేత మేము గుర్తించబడ్డానికి మేము ఏ పాటి వారము ప్రభా. అయ్యా తండ్రి నశించిపోతున్న మమ్మల్ని వెతుక్కున్నావు, అయ్యా తండ్రి జారిపోతున్న మమ్మల్ని పట్టుకున్నావు ప్రభా, మమ్మల్ని కోరుకున్నావు, మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని ప్రేమించావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నీకు అయ్యా తండ్రి నిన్ను కొడుతూ ఉన్నప్పటికీ, నిన్ను అయ్యా వేలను చేస్తున్నప్పటికీ ప్రభా, నీ అయ్యా తలపై ముళ్ళ కిరీటం అయ్యా తండ్రి గుచ్చుతున్నప్పటికీ ప్రభా, నీ తలంపులో మమ్మల్ని ఉంచుకున్నావు, నీ హృదయంలో మమ్మల్ని ఉంచుకున్నావు ప్రభా. ఓ నీ ప్రాణాన్ని మా కొరకు ఇవ్వడానికి, నీ ప్రాణాన్ని మా కొరకు దారం పోసేవని వాక్యం సెలవిస్తోంది. అయ్యా మయా మీ అంతలో మీరు మా కొరకు ప్రాణం పెట్టినందుకు దేవానికి వందనాలు ప్రభా. ఏ మంచి లేని మమ్మల్ని కోరుకున్నావు అయ్యా తండ్రి, అయ్యా తండ్రి అనుమంత మంచిదనం లేని మమ్మల్ని మీరు ప్రేమించినందుకు దేవానికి వందనాలయ్యా. నీ ప్రేమ మధురము, నీ ప్రేమ మంచితనమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపకై నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అవును తండ్రి ప్రభా, నీ త్యాగము అయ్యా ఈ దినమున మాకు ఇవ్వనిచ్చింది. నీ త్యాగం యువతని మమ్మల్ని నీ రాజ్యంలో అయ్యా చేర్చింది. నీ త్యాగము మాకొక విలువనిచ్చింది ప్రభా. నీ త్యాగము మాకొక అయ్యా మార్గాన్ని చూపించింది తండ్రి. నీ త్యాగమే మాకొక అయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా స్థానాన్ని మాకు అనుగ్రహించింది తండ్రి. ఏ మంచి లేని మాకు ప్రభా అయ్యా తండ్రి ప్రభా నీ నీతిని మాకు అప్పగించింది ప్రభా. నీ నీతి వస్త్రాలు మాకు అయ్యా తండ్రి తొడిగించినందుకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలయ్యా. ఓ అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ మంచి వాడ నీకు స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులకు చెల్లిస్తూ, ఓ మంచి వాడ మేలు చేయవాడ కృతజ్ఞత స్తుతిని కనిపిస్తున్నాను తండ్రి. ఓ నీ పాదాలకి శక్తి కొట్టి స్తోత్రాలు. నా మంచి వాడ నీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టినందుకు స్తోత్రాలు చెబుదామా. నన్ను కరుణించావు, మమ్మల్ని మురిపించావు, మమ్మల్ని ఆనందింపచేస్తావు. నీ సన్నిధిలో దినమున మా నోటి నిండా నవ్వున్నదంటూ ప్రభా, ఇది నీ కృప. మా నోటి నిండా ఆనందం ఉందంటే నీ కృప అయ్యా. మా జీవితంలో నెమ్మది ఉందంటే నీ కృప, అది నీ త్యాగము తండ్రి. నీకు వందనాలు. మా భారాన్ని మీరు మోసినందుకు కృతజ్ఞతలు తండ్రి. యేసు నీకు వందనాలు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా.
నిలవేయండి. మేము ఇంకా పాపం వెంటనే క్రీస్తు యేసు యుద్ధ కాలమందు తన ప్రాణాన్ని అర్పించడానికి వాక్యం చదివిస్తాను. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకొని అయ్యా నీ రూపము మాలో ఏర్పరచబడడానికి, మేము నీ సింహాసనం మీద నీతో కలిసి మమ్మల్ని కూర్చుండబెట్టడానికి నీవు సింహాసనం విడిచిపెట్టావు కదా తండ్రి. మేము మైనపరచబడడానికి అయ్యా, మేము ఆనందించడానికి, మా దుఃఖ దినములు సమాప్తములు అవ్వడానికి నువ్వు బాధింపబడ్డావు, నువ్వు కలత చెందావు, నువ్వు వేదన చెందావు. నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించావు, ఎన్ని నిందలు పడినా నువ్వు నా జీవితంలో సంతోషించావు, నా జీవితంలో ఆనందించావు, మమ్మల్ని మురిపించావు. మా జీవితంలో మా దుఃఖ దినములు తొలగించి మా జీవితంలో ఆనందంతో మమ్మల్ని నింపావు. శాపగ్రస్త దినములను తొలగించి మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేశావు. నువ్వు కలవరి సిలువలో వేలాడి దింపండి. ఇగో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క కుడి పక్కన మమ్మల్ని అందరినీ కూడా నీ రాజ్యంలో సింహాసనం మీద మమ్మల్ని కూర్చుని పెట్టావు. తండ్రి ప్రభు నా కప్పుల మేరలో మా జీవితాలు మీరు అడ్డగించి తండ్రి ప్రభు కోల్పోతున్న మా బ్రతుకులను మీరు బాగు చేసి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జీవ మార్గంలో మమ్మల్ని నడిపించి మా జీవిత ఆశలను తీర్చావు, మమ్మల్ని ఆనందింపజేశారు, మమ్మల్ని మురిపించారు. మేము చేసిన దోషములన్నింటిని బట్టి మీరు నల్లగొట్టబడ్డారు. యెహోవాకు మిమ్మల్ని నలగొట్టుట ఇష్టమైన వాటిని చదివిస్తుంది. ధారపోసిన నీ ప్రాణాన్ని బట్టి అయ్యా, ధారపోసిన నీ రక్తాన్ని బట్టి, మమ్మల్ని విమోచించిన నీ యొక్క పరిశుద్ధమైన విలువైన రక్తాన్ని బట్టి నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చూపిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం, ఏమిచ్చి నీ ప్రేమ ప్రయోజనించగలం తండ్రి. ఏ మనుషుడు చేయలేనంత త్యాగాన్ని, ఏ స్నేహితుడు చేయలేనంత త్యాగాన్ని ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనంత సంతోషాన్ని మాకు అనుగ్రహించి మీరు ఎవరు పడలేనంత బాధను మాకు కొరకు పడి మమ్మల్ని అందరినీ కూడా ఈ దినం ఆనందింపజేశారు. సంతోషంగా నీ సన్నిధిలో మేము నీ వారసుల ముందు చెప్పుకునే భాగ్యం పాపాత్ములమైన మాకులు ఇచ్చి మమ్మల్ని అందరినీ రక్తంతో వెలపెట్టి కొనుక్కొని మాకొక విలువనిచ్చి దినమున నీ సన్నిధిలో నిలబెట్టి మమ్మల్ని ఆనందింపజేసి ఈ దినం నేను స్తుతించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మీరు చేసిన మేలులకై, మీరు మా ఏడల చూపిన కృపకై, మీరు మా ఏడల చేసిన త్యాగమును బట్టి, మా కొరకు మీరు చేసిన యాగముకై నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు నామమున స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి.